చాలామంది అంటారు అమ్మాయిల ఫ్రెండ్షిప్ లాంగ్ టైం ఉండదు అని. బట్ వీ ప్రూవ్ దెమ్ రాంగ్. 6th క్లాస్లో బెంచ్ షేర్ చేసుకున్న ఫ్రెండ్ ఈరోజు నా లైఫ్లో మోస్ట్ స్పెషల్ పర్సన్ అయ్యింది. షీ సీన్ ఆల్ వర్షన్స్ ఆఫ్ మీ, గుడ్, బ్యాడ్, బ్రోకెన్, హీల్. మా ఫ్రెండ్షిప్లో నవ్వడం, ఏడవడం, ఫైట్స్ అన్నీ ఉంటాయి. బట్ బ్రేక్ అనే వర్డ్ లేదు. తను లెక్చరర్ అండ్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెనెవర్ వి మీట్ జస్ట్ నవ్వుతూనే ఉంటాం. అవర్ ఎనర్జీ, అవర్ బాండ్, ఇట్స్ సంథింగ్ వెరీ స్పెషల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి వీ వాంటెడ్ టు క్రియేట్ సమ్ మెమొరీస్ టుగెదర్. సో వీ ప్లాన్డ్ ఏ స్మాల్ డే అవుట్. ఫస్ట్ మేకప్ చేసుకున్నాం, దెన్ కెఫేకి వెళ్ళాం అండ్ క్యాప్చర్ సమ్ ఎస్థెటిక్ మూమెంట్స్ ఫర్ ఏ లైఫ్ టైమ్. అండ్ ఐ విల్ షో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. ఈ చిన్న మెమొరీ మా ఫ్రెండ్షిప్కి ఒక స్వీట్ టోకెన్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ బాండ్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో లెట్స్ జస్ట్ స్టార్ట్ ద వీడియో. Our hearts beat to the city streets. Hey beauties, welcome back to my channel. I hope everyone is doing great. And coming to video, ఫస్ట్ స్కిన్ కేర్ నుండి స్టార్ట్ చేద్దాము. అండ్ తన నేమ్ వచ్చేసి రాణి అండ్ మై సెల్ఫ్ శ్రీజ. మీ అందరికీ తెలుసు. ఐ వాంట్ టు సూపర్ ఆనెస్ట్ విత్ యూ గర్ల్స్. వి బోత్ ఆర్ నాట్ మేకప్ ఎక్స్పర్ట్స్. పాస్ట్లో మేము జస్ట్ ఫేర్ అండ్ లవ్లీ యూస్ చేసేవాళ్ళం. బట్ పాస్ట్ 1 year నుంచి వి స్టార్టెడ్ లెర్నింగ్ హౌ స్కిన్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అని. మీలో ఎవరైనా మాలాంటి వాళ్ళు ఉన్నా కూడా ప్లీజ్ స్టార్ట్ ద కేర్. వన్స్ మన స్కిన్ పాడైంది అంటే ఏం చేయలేము. సో ప్లీజ్ స్టార్ట్ ద కేరింగ్ యువర్ స్కిన్. ఫస్ట్ వచ్చేసి సిరమ్ అప్లై చేసుకున్నాము. సిరమ్ అనేది ఒక లైట్ వెయిట్ ఫార్ములా. ఇట్ టార్గెట్స్ ఇష్యూస్ లైక్ డల్నెస్, పింపుల్స్ అండ్ పిగ్మెంటేషన్. డైలీ సిరమ్ అప్లై చేయడం వల్ల మీకు క్లియర్, స్మూత్ అండ్ గ్లోయి స్కిన్ ఉంటుంది. ఒకసారి సిరమ్ అప్లై చేశాక సన్ స్క్రీన్తో ప్రొటెక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వెదర్ యూ గో అవుట్ ఆర్ స్టే ఎట్ హోమ్, సన్ స్క్రీన్ కంపల్సరీ యూస్ చేయాలి. ఇది యూవీ రేస్ నుండి మన స్కిన్ని కాపాడుతుంది. అండ్ డైలీ సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల ట్యానింగ్ తగ్గుతుంది, పిగ్మెంటేషన్ రెడ్యూస్ అవుతుంది, ప్రీమెచ్యూర్ ఏజింగ్ కూడా అవాయిడ్ చేయొచ్చు. అండ్ సన్ స్క్రీన్ అప్లై చేయడంలో నేను ఎప్పుడు 2 finger రూల్ ఫాలో అవుతాను. ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఫుల్ లెంత్లో అప్లై చేస్తాను. ఆ అమౌంట్ని ఫేస్ అండ్ నెక్కి అప్లై చేస్తాను. ఈ రూల్ వల్ల కరెక్ట్ క్వాంటిటీ అప్లై అవుతుంది అండ్ యూ గెట్ ఫుల్ సన్ ప్రొటెక్షన్. సన్ స్క్రీన్ అప్లై చేశాక స్కిన్ ఫ్రెష్ అండ్ గ్లాసీ ఫీల్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది బట్ ఇన్స్టెంట్ బ్రైట్నెస్ అండ్ స్మూత్ లుక్ ఇస్తుంది. స్కిన్ కేర్లో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఎస్పెషల్లీ ఫర్ డ్రై స్కిన్ లైక్ మీ. నేను పాండ్స్ హైడ్రా మిరాకిల్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. ఇట్ గివ్స్ మీ హైడ్రేషన్ అండ్ లీవ్స్ ద స్కిన్ సాఫ్ట్ అండ్ సో ఫ్రెష్. స్కిన్లో మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచుతుంది. మేకప్లో బిగినర్ అయిన మేము జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్. సో ఆఫ్టర్ స్కిన్ కేర్ వీఆర్ యూజింగ్ ఓన్లీ వన్ ప్రోడక్ట్, దట్ ఈస్ ఫౌండేషన్. వీఆర్ యూజింగ్ Maybelline Fit Me Matte Plus పోర్లెస్ ఫౌండేషన్ ఇన్ షేడ్ 340. ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో వస్తుంది అండ్ గివ్స్ వెరీ న్యాచురల్ మ్యాట్ ఫినిష్ లుక్. ఇది ఆయిల్ని కంట్రోల్ చేసి ఉంచుతుంది అప్ టు 16 hours వరకు. అండ్ ఇందులో SPF 22 కూడా ఉండడం వల్ల సన్ నుండి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. అండ్ కమింగ్ టు బ్లెండింగ్, ఫౌండేషన్ అప్లై చేశాక ప్రాపర్ బ్లెండ్ చేయాలి. దీనికోసం మేము ఈ స్మాల్ బ్యూటీ బ్లెండర్ని యూస్ చేస్తున్నాము. బ్లెండింగ్ ఈజ్ ద కీ. మీరు సరిగ్గా బ్లెండ్ చేయకపోతే స్కిన్ పైన ఏదో ఒక లేయర్లా ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే బ్లెండింగ్కి మేము 10 to 15 minutes తీసుకున్నాము. సో బ్లెండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వైల్ అప్లయింగ్ ఫౌండేషన్. హానెస్ట్లీ వీ జస్ట్ స్టార్టెడ్ యూజింగ్ ఫౌండేషన్ రీసెంట్లీ, మెయిన్లీ ఫర్ ఇంపార్టెంట్ డేస్ లైక్ outings, meetings and photos. నార్మల్గా అయితే జస్ట్ వీ డూ అవర్ స్కిన్ కేర్ అండ్ దట్స్ ఎనఫ్ ఫర్ అస్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫౌండేషన్ వీ కెన్ ఆల్సో యూస్ కన్సీలర్ ఫర్ న్యాచురల్ లుక్. నా నెక్స్ట్ వీడియోలో హౌ టు యూస్ కన్సీలర్ విత్ కంప్లీట్ స్కిన్ కేర్ మీకు క్లియర్గా చూపిస్తాను. చాలా టైం బ్లెండ్ చేశాక లుక్ ఇలా న్యాచురల్గా సెట్ అయింది. See, it's not even looking like we are applied makeup, right?
నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ ఐబ్రో పెన్సిల్ వచ్చేసి నేను జూడియో నుండి తీసుకున్నాను. ఇది బ్రష్తో పాటు వచ్చింది. చాలా ఈజీ యూజ్ చేయడం. ఫస్ట్ ఐబ్రోస్ని బ్రష్ చేయాలి షేప్ని డిఫైన్ చేయడం కోసం. నెక్స్ట్ పెన్సిల్తో ఫ్రంట్లో మనం లైట్గా డ్రా చేసుకోవాలి టాప్ అండ్ బాటంలో. అండ్ ఫైనల్గా స్మచ్ చేస్తూ కంప్లీట్ ఐబ్రోస్కి అప్లై చేయాలి. సో దట్ ఐబ్రోస్ థిక్గా కనిపించకుండా న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఎండింగ్లో కొంచెం థిక్గా కనిపించినా పర్లేదు, బట్ మనకి ఫ్రంట్ వచ్చేసి థిక్గా ఉంటే అంత న్యాచురల్ లుక్ ఉంటుంది అని నాకు అనిపించదు. సో ఐ యూజ్ దిస్ ప్రాసెస్. మా మేకప్లో లాస్ట్ స్టెప్ వచ్చేసి లిప్స్. నా ఫ్రెండ్ యాడెడ్ ఏ నైస్ లిప్స్టిక్ ఫర్ లిటిల్ కలర్ పాప్, కానీ నేను ఐ జస్ట్ వెంట్ విత్ మై ఫేవరెట్ బేబీ లిప్స్ నుంచి లిప్ బామ్. ఇట్ గివ్స్ మాయిశ్చర్ అండ్ ఇట్ గివ్స్ షైన్ అండ్ ఐ లవ్ దిస్ లిప్ బామ్ బికాజ్ ఇట్ స్టేస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. లైట్ అండ్ సింపుల్ లుక్కి బేబీ లిప్స్ ఇస్ పర్ఫెక్ట్. మేకప్ అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ టు చేంజ్ ద అవుట్ఫిట్. సో వెయిట్ అండ్ వాచ్. దిస్ ఈస్ ద లుక్ ఆఫ్టర్ చేంజింగ్ అవుట్ఫిట్. నేను క్యూట్ పర్ల్ చైన్ అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అండ్ కమింగ్ టు హెయిర్, ఐ హ్యావ్ సివియర్ హెయిర్ ఫాల్స్ బ్యాడ్లీ. సో హెయిర్ ఇప్పుడే గ్రో అవడం స్టార్ట్ అయింది ఫ్రంట్లో. సో అది కవర్ చేయడానికి నేను బ్లాక్ హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నాను. అండ్ రిమైనింగ్ హెయిర్ వచ్చేసి అలా ఓపెన్గా వదిలేసాను. అండ్ ఇంత రెడీ అయిన తర్వాత బొట్టు పెట్టుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక చిన్న బొట్టు విత్ ఐలైనర్, ఇట్ జస్ట్ కంప్లీట్ మై హోల్ లుక్. సో ఇది మా ఫైనల్ లుక్. మీ అందరికీ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మేము కెఫేకి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తాము. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మేము వచ్చేసాము ఒక బ్యూటిఫుల్ కెఫేకి. ఈ కెఫే నేమ్ వచ్చేసి దిస్ ఈజ్ ఇట్ కెఫే, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సైనిక్ పురి నియర్ ఈసీఐఎల్. And every corner of this place is so calm and pleasant. Soft background music, breezy air and trees around. ఇది నేచర్తో టైం స్పెండ్ చేసినట్టుగా ఫీల్ ఉంది. చాలా బాగుంది కెఫే. ఎక్కడ చూసిన గ్రీనరీ, పీస్ఫుల్ వైబ్సే కనిపిస్తున్నాయి. We felt so excited and fell in love with this place. అండ్ మేము ఎప్పుడు ఒక ప్రామిస్ చేసుకున్నాము, మేము ఎప్పుడు కలుసుకున్న ఒక స్పెషల్ ప్లేస్కి ఇలా వెళ్ళి టైం స్పెండ్ చేయాలని. ఎందుకంటే లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇలా ఒక బ్రేక్ తీసుకొని స్ట్రెంగ్త్ కలెక్ట్ చేయడానికి అండ్ మెమొరీస్ క్రియేట్ చేయడానికి నా లైఫ్లో ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే లైఫ్ ఇంత బ్యూటిఫుల్గా అవుతుందా అని ఫీల్ అయ్యాను నేను ఈరోజు. మీ లైఫ్లో కూడా తప్పకుండా ఇలాంటి ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. మీరు కూడా ఇలా ఒక డే అవుట్ ప్లాన్ చేయండి. ఇట్ విల్ బి బెస్ట్ మెమొరీ. ఫైనల్గా కెఫేలో ప్రతి కార్నర్ ఎక్స్ప్లోర్ చేసాము. ఎంజాయ్ ద కోల్డ్ కాఫీ అండ్ వాల్నట్ మిల్క్ షేక్. టేస్ట్ ఈస్ సో గుడ్. అఫ్ కోర్స్ clicked some beautiful pictures together. చాలా బాగుంది కదా ఈ ప్లేస్. మీకు ఈ ప్లేస్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఒకసారి విజిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా డిస్క్రిప్షన్లో నేను అడ్రస్ మెన్షన్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లేస్ ప్లీజ్ విజిట్ దేర్ అండ్ స్పెండ్ యువర్ గుడ్ టైమ్. ట్రీస్ మధ్యలో కూర్చోవడం కంఫర్టబుల్ అనిపించకపోతే పైన కూడా సీటింగ్ ఏరియా ఉంది. యూ కెన్ సిట్ దేర్ కంఫర్టబుల్లీ అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ హియర్ సో ఎస్థెటిక్ అండ్ వెరీ పీస్ఫుల్. నాదొక చిన్న రిమైండర్, నో మ్యాటర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ రైట్ నౌ, ప్లీజ్ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు స్టార్ట్ ఎవ్రీ డే విత్ positive intentions. And finally, if you like this video,
ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయండి. కామెంట్ చేయండి మీ అందరికీ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ more such feel good videos. Thank you so much everyone.